పల్నాడులో వైఎస్ఆర్సీపీ మళ్ళీ పట్టాలెక్కుతుందా? పట్టు సాధించే దిశలో సాగుతుందా? అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు మొదలయ్యాయా? ఇదే ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ అని అంతా భావించారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పల్నాడు జిల్లాలో బోల్తా పడింది. మొత్తం 7 చోట్ల ఓటమి పాలైంది. ఎంపీ సీట్ను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికైనా తిరిగి కోలుకోవడానికి తగ్గట్టుగా ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. ఇవి ఎంత ఫలితం ఇస్తాయో చూడాలి. ఇప్పటికే పల్నాడులోని అనేక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఊళ్ళే ఖాళీ చేయాల్సి వచ్చింది. అనేక మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు అధికారంలో ఉండగా సాగించినటువంటి కార్యకలాపాలకి ప్రతీకారంగా ఇప్పుడు టీడీపీ శ్రేణులు రెచ్చిపోతుండడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రాణాలు కాపాడుకునేటువంటి లక్ష్యంతో ఊర్లు ఇళ్ళు అన్నీ వదిలి పారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అలాంటి కార్యకర్తల కోసం ఒక లీగల్ సెల్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా మొత్తం పల్నాడులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులపై పోరాడేందుకే తగినటువంటి లీగల్ టీముల్ని అందుబాటులో ఉంచుతున్నాం అంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఏమైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనే దానికోసం ఒక లీగల్ సెల్కు అవసరమైనటువంటి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం ద్వారా తన పార్టీ శ్రేణుల్లో నైతికంగా ఒక బలాన్ని ఇచ్చేందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదంటే ఎంత మేరకు ఫలిస్తుందని చూడాల్సినటువంటి అంశం. అదే సమయంలో గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పిన్నెల్లి వంటి గ్రామాల్లో 100 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఇళ్ళు ఖాళీ చేయించి ఊరి నుంచి తరిమేసినటువంటి తరుణంలో ఇప్పుడు ఆ గ్రామంలో నిరసన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. అవసరమైతే న్యాయ పోరాటానికి తోడుగా చెలో పిన్నెల్లి లాంటి కార్యక్రమాలు జరపాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి గ్రామానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో మాట్లాడినటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదే జరిగితే ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా 2019లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదా కోల్పోయిన తర్వాత తొలిసారి పల్నాడు జిల్లాలోనే తన పార్టీ కార్యకర్తల్ని తరిమేశారు, దాడులు చేస్తున్నారు, మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారు అంటూ చాలా పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు ఆందోళన ఫలితంగా జాతీయ మానవ హక్కుల సంఘం కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అదే రీతిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రక్షణ కోసం, కార్యకర్తల తిరిగి గ్రామాల్లో ప్రవేశం కోసం అవసరమైతే జాతీయ స్థాయిలో కూడా ఆందోళన ఆకట్టుకునేలా చేపట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగా చెలో పిన్నెల్లి లాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతోంది. ఒకవైపు న్యాయపరమైనటువంటి సహకారానికి ఒక కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ లీగల్ టీములు అందుబాటులో ఉండేలా చేసి, రెండో వైపు గ్రామ స్థాయిల్లో కూడా అవసరమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుండడం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఒక పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే గడిచిన 10 నెలల కాలంలో ఏకంగా 300 కేసులు నమోదయ్యాయి అంటూ వైఎస్ఆర్సీపీ చెబుతోంది. ఇలాంటి తప్పుడు కేసులు, ఇతర చట్టపరమైనటువంటి చిక్కులు అన్నింటినీ ఎదుర్కోవడానికి ఈ లీగల్ సెల్ కార్యాలయం అందుబాటులో ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఈ ప్రయత్నాలన్నీ ఎంత మేరకు ఫలిస్తాయి? ఆ పార్టీకి మళ్ళీ తిరిగి ఊపు రావడానికి, ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఏ రకంగా తోడ్పడతాయన్నది చూద్దాం.